హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే రవ్వ అప్పం అలాగే చట్నీ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రవ్వ అప్పాన్ని వేసుకోవడానికి మనం ఒక్క చుక్క నూనెను కూడా వాడిన అవసరం లేదు. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. మరి ఆలస్యం ఎందుకు, ఇంకా ఈ వీడియోని చూసేద్దామా? ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. అదేనండి, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ బొంబాయి రవ్వనే యాడ్ చేసుకోండి. 2 కప్పుల రవ్వకి 4 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పంచదారను కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1 టీ స్పూన్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ చూడండి, ఇది ఈస్ట్ అనమాట. ఇది మనకి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది, ఇన్స్టెంట్ ఈస్ట్. దీన్ని 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే గోరువెచ్చని వాటర్ని 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి పిండి అనేది ఈ విధంగా తయారవుతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. ఈ 10 నిమిషాల్లో మనం చట్నీ రెసిపీని చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పల్లీల మీద తొక్క ఈ విధంగా వచ్చేసిందంటే మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తొక్క తీసేసి వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు అల్లాన్ని యాడ్ చేసుకోండి. అల్లాన్ని కూడా యాడ్ చేసుకొని 1 రెమ్మ కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా యాడ్ చేసుకున్న పల్లీల్లోకి ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు అవసరమైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం వాటర్ని వేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టడం కోసం మరలా అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా దంచి వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత చివరిగా ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ పోపుని చట్నీలోకి వేసేసుకుంటే మనకి చట్నీ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. ఈలోపు పిండి కూడా సెట్ అయిపోయి ఉంటుంది. పిండిని చూద్దాము. 10 నిమిషాల తర్వాత చూడండి, పిండికి ఎయిర్ బబుల్స్ వచ్చాయి కదా, ఈ విధంగా వస్తే మనకి కన్సిస్టెన్సీ బాగా ఉన్నట్లు. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని కూడా యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా పలుచగా ఉండాలి. మరీ పలుచగా కాదండి, చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా 1 గరిటెడు వేసుకోవాలి. ఈ దోశని స్ప్రెడ్ చేయకూడదండి, దానికదే చూడండి స్ప్రెడ్ అయిపోయి హోల్స్ వస్తాయి.
హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ విధంగా హోల్స్ అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు పైనుంచి మూతను పెట్టేసుకొని దీనిని పైన పచ్చిదనం అంతా పోయి పైన అప్పం ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి పైన పచ్చిదనం అంతా పోయింది. అలాగే ఒక సైడ్ బాగా కాలింది అనమాట మనకి అప్పం అనేది. చూసారా మనకి ఇన్స్టెంట్గా అప్పం అనేది ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. చూసారా ఎంత స్పాంజీగా ఉందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ రవ్వ అప్పం రెసిపీని ట్రై చేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.